హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా టైం వచ్చేసి ఇంకా 9:30 మధ్యలో అవుతుంది. నేనైతే మన ఇంటి దగ్గరకు వచ్చాను. ఇంకా ఎందుకంటే పూర్ణం బూరెలు చేసుకోవడానికి ఇంకా బియ్యం అలానే మినపగుండ్లు అలానే పచ్చెనపప్పు నానబెట్టేసుకోవాలి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర అయితే మిక్సీ ఉంది, మిక్సీ తీసుకొని పోదాం అని చెప్పేసి వచ్చానండి. ఇంకా డెలివరీ టైం కూడా చాలా దగ్గరకు వస్తూ ఉంది కదా. ఇంకా లాస్ట్ టైంగా అయితే ఇంకా డెలివరీ అయిన తర్వాత పూర్ణం బూరెలు తినడానికి ఇంకా అవి తినడానికి ఉండదు కదండి. ఛాన్స్ అయితే ఇంకా అవైతే తీపి కదా. అందుకని చెప్పేసి డెలివరీ అయ్యే ముందుగా అయితే చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, అవి తినాలి ఇవి తినాలని చెప్పేసి ఇంకా ఆ కోరికలు అయితే ఇంక చేసుకొని తిందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా అందుకని చెప్పేసి మిక్సీ వేసిపోదాం అని చెప్పేసి వచ్చానండి. త్వరగా అయితే మిక్సీ వేసిపోయి ఇంకా మినపప్పు బియ్యంకి అన్నీ నానబెట్టేసుకొని ఇంకా పూర్ణం బూరెలు అయితే చేసుకొని తినాలి. ఇంకెంతో టేస్టీగా ఉంటాయండి. నేను చేయడం కూడా ఫస్ట్ టైం. మొన్న మా వదిన చేసింది కదా, వదిన చేసిన కాడి నుంచి ఇంకా సింపుల్ ప్రాసెసే కదా, చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ కుదరట్లేదు. అసలు ఫస్ట్ టైం కదా, కుదురుతాయా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ అనమాట. ఇంకా వదిన వీడియో చూసిన కాంచి ఎంతో సింపులే కదా, సింపుల్ ప్రాసెసే కదా, చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇంకా అమ్మ అయితే ఇంకా అన్నీ తెప్పించేసింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ముందు నానబెట్టుకునే ముందుగా అయితే మిక్సీ తీసుకొని వెళ్దామని చెప్పి ఇంక ఈ విధంగా ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. బావ అయితే ఇంక ఎన్నుకొండ పనికి వెళ్ళాడు కదండి. బావ అక్కడ నేను ఇక్కడ ఉండేలేకే మంచి వీడియోస్ తీయడానికైతే కుదరట్లేదన్నమాట. మీరైతే చాలా మిస్ అవుతున్నారు కదా, ఏంటి నాని రాజీ అసలు వీడియో పెట్టట్లేదని చెప్పేసి చాలామంది అయితే ఇంకా అడుగుతూ ఉన్నారు. ఇంకా డెలివరీ అయిన తర్వాత కానీ ఇంకా అయ్యే ముందుగా కానీ మంచి వీడియోస్ తీయడానికైతే ప్రయత్నిస్తాము. ఇంకా తప్పదండి, మనం పని చేసుకుంటేనే కదా ఇంకేదైనా కానీ. అందుకని చెప్పేసి బావ అక్కడుండి పని చేయడం తప్పట్లేదు. నేను ఇక్కడ అమ్మోళ్ళ ఇంటికాడ ఉండి ఏదో నా చేతగానట్టుగా వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను. పిల్లలతో అసలు కుదరట్లేదండి. ఇంకా అమ్మోళ్ళ ఇంటి దగ్గర అసలు తీసినా కానీ పిల్లలకు గోలనమాట. ఇంట్లో నుంచి బయటకు పోరు. ఎక్కడంటే పెద్ద మెల్ల ఉంది కదా మనకి, మెల్లని ఆడుకుంటూ ఉంటారు. నేను ఇంట్లో కుకింగ్ చేసుకునేటప్పుడైనా వీడియో తీయగలుగుతున్నా. ఇంక ఈ పిల్లలు ఏంటంటే అమ్మోళ్ళ ఇంటి దగ్గర కొంచెం కొత్త అయ్యేలేకే నా చుట్టే తిరుగుతూ ఉన్నారు. బావన్నా ఉంటే పిల్లలు నేను వీడియో తీసుకోగలుగుతా. అట్లా కాదు, ఈ పిల్లలు అయితే కొత్త అయ్యేలేకే ఇంకా అమ్మ దగ్గరకు కూడా పోవట్లేదు, నా చుట్టే తిరుగుతూ ఉన్నారు. అలా వీడియోస్ తీయడానికైతే కుదరట్లేదండి. చాలామంది అయితే డెలివరీ అయిందేమో రాజీ, అందుకే వీడియోస్ తీయట్లేదు అని చెప్పేసి పొద్దున కూడా ఇంతకు ముందుగానే ఒక 2-3 అయితే ఫోన్ చేశారు. ఏంటి రాజక్క వీడియో రావట్లేదు, డెలివరీ అయ్యారా, బాబు పుట్టాడా పాప పుట్టిందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కదేం లేదండి, బాబు కానీ పాప కానీ పుడితే ముఖ్యంగా షేర్ చేసుకునేది మీకే కదా మేము. కదేం లేదు, ఇంకా అన్నయ్య పనికి వెళ్ళాడు కదా, వీడియోస్ తీయడానికి కుదరట్లేదండి, ఏమనుకోమాకండి అని చెప్పాను. జాగ్రత్తగా ఉండండి అక్క, ఫ్రీ డెలివరీ అయిద్దిలే, మీ టెన్షన్ పడమాకు, వేడొస్తులు తినమాకక్క ఇదని చాలామంది అయితే బాగా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాము, సరేనా? బావ అక్కడ ఉండి మంచి వీడియోస్ తీ బావా నువ్వు కూడా అని చెప్పేసాను. సరే, ఇంకా రేపైతే హాస్పిటల్కి వెళ్ళాలి. బావ అయితే అటు నుంచి అటు వస్తా అన్నాడు వినకుండే. ఇంకా బుధవారం అయితే స్కానింగ్ ఇస్తారు, డాక్టర్లు ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి డాక్టర్లను కనుక్కొని రేపైతే ఇంకా ఎన్నుకుండా వెళ్తున్నానండి. బావకు కూడా చెప్పాను, రాజీ వచ్చేటప్పుడు వీడియో తీయి, నేను కలుస్తాను నిన్ను అక్కడ అన్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, బావను కలుస్తున్నాను అందుకు. ఇంకా చూపించుకొని బేబీ ఎలాగుందని చెప్పేసి అంతా కనుక్కొని బావను కలిసేది కూడా మొత్తం వీడియో తీస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా పూర్ణం బూరెలు అయితే, నా స్టైల్లో ఏ విధంగా చేస్తానా, అసలుకి ఎలా కుదురుతాయా, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలా కుదురుతాయని చిన్న టెన్షన్. ఎలా చేస్తాననేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను పదండి. సరేనండి, ఇంకా ఇంటికాడి నుంచి అయితే వచ్చాను కదా, ఇంకా మినపప్పు అలానే బియ్యం అయితే ఒక గ్లాస్ దాకా తీసేసుకొని మామూలుగా మనం దోశల పిండి ఏ విధంగా నానబెట్టుకుంటామో ఆ విధంగా నానబెట్టేసుకోవాలి. పచ్చెనపప్పు కూడా ఇంకా ఎమ్మటనే ఉడకాలంటే ఉడకవు కదా, ఇంకా అందుకని చెప్పేసి 1 గంట పాటు అవి కూడా నానబెట్టేసుకోవాలి. ఇంకా మినపప్పు బియ్యం అలానే
పచ్చెనపప్పు కూడా నానబెట్టేసుకొని ఇంకా బాగా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఉడకబెట్టేటప్పుడు అయితే చూపిస్తానండి. ఇంకా ఆ విధంగా అయితే మనకి పచ్చెనపప్పు కూడా ఎమ్మటనే నానితే గబాని ఉడుకుతాయి అన్నమాట. అవి ఉడకాలంటే ఎక్కువ ప్రాసెస్ కదండి, పప్పు కుక్కర్ కూడా లేదు. అందుకని చెప్పేసి నేనైతే బాగా నానబెట్టేసిన తర్వాత ఉడకబెట్టేస్తున్నాను. పిండి కూడా ఇంకా మిక్సీ పట్టేసినండి, అది కూడా బాగా పులుస్తూ ఉంది పిండి కూడా. ఈలోపు అయితే బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే నలగొట్టేసుకొని ఇంకా బెల్లం పాకం కూడా పట్టేస్తున్నాను. ఇంకా ఆ విధంగా తెప్పల్లో బెల్లం వాటర్ పోసేసి ఇంకా బెల్లం కరిగేంత వరకు అయితే బాగా కరగనిచ్చేసుకోవాలి. పచ్చెనపప్పు కూడా మనకైతే బాగా ఉడికాయి కదా, వాటర్ అయితే ఒక గిన్నెలోకి వంపేసుకొని ఇంకా అవి పచ్చెనపప్పు అనేది బాగా మెత్తంగా మనం పప్పు రుబ్బుకున్నట్టుగా అయితే ఆ విధంగా రుబ్బేసుకోవాలి. మెత్తంగా రుబ్బుకుంటే చాలు. బెల్లం పాకంలో వేసుకొని అది బాగా ముద్ద అయ్యేంత వరకు అయితే కలిపేసుకోవాలండి. ఇంకా ఆ విధంగా బాగా ఉడికేసినాయి కదా, కలియా చేయాలన్నా కానీ ఇదే విధంగా మెత్తంగా రుబ్బుకుంటే సరిపోద్ది. పచ్చెనపప్పుతో చేసిన కలియా కూడా చాలా బాగుండిద్ది. ఇంకా బంతుల్లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఇది తక్కువ మేము వాడడం అయితే. ఇలా పూర్ణం బొర్లకు అని చెప్పేసి పచ్చెనపప్పు వాడుతున్నాము. ఈ విధంగా బెల్లం పాకం అనేది మనకు బాగా కరిగేసింది కదండి. అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉన్న కాడనే సరిగ్గా కరగలేదు. ఆ విధంగా మొత్తం కరిగిన తర్వాత మనం పప్పు కూడా ఎనిపేసుకున్నది కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. బాగా వాటర్గా అయినట్టుగా ఉంది కదండి, మనకి బాగా ఉడికేకుంది ఏంటంటే మనకి ముద్ద అయింది. బాగా కొంచెం ఎక్కువగా మాకు జోరైంది అనుకున్న వాళ్ళు అయితే కొంచెం బియ్యం పిండి వేసుకున్న బాగానే ఉండిద్ది. నాకైతే నేను ఫస్ట్ చూస్తే నాకు కూడా జావ అయిందేమో అనుకున్నాను, కానీ అది ఉడికేకుంది కలిపేకుంది అయితే బాగా గట్టిగా అయిపోయింది. లాస్ట్గా అయితే ఇంకా యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుంటే ఏంటంటే మనకి ఫ్లేవర్ అనమాట, మంచి ఫ్లేవర్ వచ్చిద్ది. తినేటప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉండిద్ది. ఆ విధంగా యాలకుల పొడి కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుంటూ ఉండాలి. నేను ఎందుకంటే లాస్ట్గా నెయ్యి వేసాను, ఇంకా బాగా ఉడికేటప్పుడే నెయ్యి వేసుకుంటే అంత స్మెల్ రాదు అనుకున్నాను. అందుకని చెప్పేసి ముద్దలు చేసే ముందుగా అయితే నెయ్యి వేసి ముద్దలు అయితే చేస్తా ఉన్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముద్దలు చేసేసుకోవాలి. పిండి అయితే లైట్గా వేడిగా ఉంది. ఆ విధంగా కొంచెం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకొని ఆ విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలండి. మొత్తం నాకు ఒక 10-15 బాల్స్ దాకా అయ్యాయి. ఇంకా మనకి ఫ్లేవర్ చాలా బాగుంది. తీపికి కూడా బెల్లం సరిపోయి మొనంగానే వేసుకున్నాను. ఇంకెందుకంటే పిల్లలు తింటారు కదా, ఎక్కడ ఎక్కువగా మంచుకాలం జలుబు చేసిద్దని చెప్పేసి తక్కువగానే చేసేస్తున్నాను. ఇంకా చేసుకున్న ముద్దలు అయితే ఇంకా అలా ప్లేట్లో పెట్టేసుకుంటూ త్వరగా ఇంకా అలా రౌండ్స్గా చేసేసుకొని ఇంకా ఆయిల్ కూడా వేడవుతూ ఉంది. ఓ పక్క అయితే త్వరగా అయితే మొత్తం చేసేసుకుందాం పదండి. ఇంకా ఆయిల్ అయితే వేడవుతుంది కదా, మొత్తం ఒక 15 ముద్దలు 10 ముద్దలు దాకా అయినాయి. ఆయిల్ కూడా బాగా వేడైంది. పిండి కూడా మనకి మరీ ఎక్కువ జావుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా అయితే కలుపుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ అలానే కొంచెం బెల్లం వేసి కలిపేసానండి. చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేదు, ఇంకా మర్చిపోయాను అనమాట. ఆ విధంగా మనం మొత్తం బాల్సాలు చేసుకున్నవి పిండిలో వేసేసుకొని స్పూన్తో ఒక్కో ముద్ద తీసేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఒకసారిగా మొత్తం వేసేసుకొని ఇంకా పిండి బాగా పట్టేంత వరకు ఉంచేసుకొని ఆ విధంగా స్పూన్తో తీసేసుకొని కాయల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఫస్ట్ టైం చేయటం కదండి, ఇంకా పూర్ణం బూరెలు ఎలాగుంటాయా ఏందనుకున్నాను. ఫస్ట్ టైం చేసినా కానీ పైన క్రిస్పీగా లోన కొంచెం మెత్తగా ఫ్లేవర్తో నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగున్నాయి అన్నమాట. మొత్తం అయితే ఇంకా ఆ విధంగా చేసేసుకోవాలండి. ఇంకా ఒక్కసారి చూస్తే చాలు, నిమిషంలో పట్టేసుకుంటా నేనైతే. ఆ విధంగా చేసేసుకుంటూ ఉన్నాను. చేసినట్టుగా ఇంకా పిల్లలు అయితే ఇంకా అడుగుతూ ఉన్నారు, ఇంకా వేడిగా ఉంటే మరి తినలేరురా, నేను చేసి పెడతాను లాగని చెప్పేసి ఇంకా అలా చేసిన తర్వాత పిల్లలకు కూడా పెట్టేశాను. సాహసే స్కూల్కి వెళ్ళాడు, సుహాస్ని నేను కూడా తిన్నాము. సాహస్ బాబు వచ్చిన తర్వాత పెట్టేయాలి. ఆ విధంగా అయితే మొత్తం పూర్ణం బూరెలు చేసిన తర్వాత అయితే చూపిస్తానండి. ఆ విధంగా అయితే ఇంకా పూర్తిగా ఒక్కొక్కటే వేస్తూ ఉన్నాను. పిండి ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు ఇంకా సరిగా పట్టుపోయలేక ఏమో కొంచెం క్రిస్పీగా వస్తూ ఉన్నాయి. కలా పైన క్రిస్పీ తగులుతా కొంచెం లోన తీపి తగులుతా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అందుకని చెప్పేసి
చెప్పేసి ఇంకా ఆ విధంగా చేసేసాను కదా. అమ్మకి మా తమ్ముడికి సుహాస్ని పెట్టంగా నేను కూడా వేసుకొని తింటున్నాను. లోనైతే బాగా ఉడికి పైన క్రిస్పీగా నెయ్యి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ టైం చేసినా కానీ ఇంకా చాలా ఇష్టంగా అయితే తిన్నానండి. ఇంకా ఆ విధంగా నా చేతి వంట నాకే అమృతం అన్నట్టుగా చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా కానీ. ఇంకా ఎలాగొచ్చినాయి ఏందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈసారి అయితే ఈ విధంగా వచ్చినాయి కదా, పర్ఫెక్ట్ లెవెల్లో బాగా మిక్సీ మెత్తగా పట్టేసుకొని ఎలా చేస్తాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మంచి వీడియో